జీవీఎంసీ 65వ వార్డ్ వాంబే కాలనీలో స్వయంభూగా వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, 8 గంటల నుండి తులసి అష్టోత్తర శతనామాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు, విజయ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో ఏకాదశికి అత్యంత పవిత్రమైన స్థానం ఉందని, అందులోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవసాన ఏకాదశిగా భక్తులు పిలుస్తారన్నారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, అదే సమయంలో చతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయని పురాణాలు చెబుతున్నాయని, పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు భక్తితో ఆరాధించి ఉపవాసం ఉంటే పాప విమోచనతో పాటు ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సుఖశాంతులు లభిస్తాయన్నారు. తులసీదళ, పసుపు, కుంకుమ పూలతో ప్రత్యేక అర్చనలు చేసి విష్ణు సహస్రనామం, విష్ణాష్టోత్తరం, భగవద్గీత పారాయణ చేయడం శ్రేష్టంగా భావిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏకాదశికి ఇక్కడ విష్ణు సహస్ర పారాయణం చేయడానికి వస్తున్నాము. ఇక్కడ గుడి ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని నెలలు అయిందో, ఎన్ని సంవత్సరాలు అయిందో అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి నెల ఇక్కడికి వచ్చి విష్ణు పారాయణం చేస్తున్నామండి. ఈ స్వామి చాలా మహిమగల స్వామి. ఈ స్వామిని దర్శించి వెళ్తే చాలా తృప్తిగా ఉంటుంది. మనం ఏమనుకున్నా అది జరుగుతుంది. అందరివి అక్కడి నుంచి అంత దూరం నుంచి అయినా ఒక్క పిలుపు అందుకొని పరిగెత్తుకొని వస్తున్నాం ఇక్కడ చదవడానికి. మాకు చాలా నమ్మకం ఈ స్వామి అంటే. కాబట్టి మేము అందరూ కూడా ఈ స్వామిని దర్శించుకొని వాళ్ళ కోరికలు అన్నీ నెరవేర్చుకోవాలనేసి అందరూ మేము ఆశిస్తున్నాం. మురళీనగర్ మహాపట్నం మాధవధార దగ్గర నుంచి వస్తున్నాం బాబు. ఇక్కడ వచ్చేటప్పటికి ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు. దేవుడు నిలబెట్టారు, మమ్మల్ని పిలిచారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఏకాదశికి వస్తున్నాము, విష్ణు పారాయణం చేసుకుంటున్నాము. కానీ మేము వచ్చిన నాటికి ఈ రోజుకి అంచెలంచెలుగా భగవంతుడు బాగా డెవలప్ చేశారు. ఈ కార్యకర్తలేటి, ఇక్కడ సేవకులేటి, ఇక్కడ యాజమాన్యం ఏంటి, వచ్చిన మనుషుల్ని సగౌరవంగా మర్యాద చేసి మా పారాయణం అనంతరము తాంబూలాలు ఇచ్చి మాకు సత్కారం చేసినట్టుగా ప్రతిసారి కూడా మమ్మల్ని ఆనందం చేస్తున్నారు. అలాగే భగవంతుడు మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళని భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి, అష్టౌషధాలు ఇచ్చి ఇలాగ ఇంకా 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 భగవంతుడు అందరి నోట్ల ఊరి ప్రతి పల్లికి భగవంతుడు ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, వైకుంఠ వెంకటరమణుడు వెలిశాడు ఈ కొండ మీద అని చెప్పేసి తెలియాలని, ఇంకా జనం రావాలని మా ఆకాంక్ష. ఓం నమో శ్రీనివాసయ్య. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద. ఉత్తరాంధ్రలోని ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వయంభూగా కూర్మావతారంలో అవతరించినటువంటి ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయం, స్వామివారి దగ్గర ఎన్నెన్నో మహిమలు. మరి ఆ మహిమలు మీకు కూడా కనిపించాలనుకుంటే స్వామివారి దగ్గరికి ఒక్క వారం వచ్చి స్వామిని అడిగితే చాలు. స్వామి మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరికతో మళ్ళీ స్వామివారి దగ్గరికి శుభవార్తతో వస్తారు. అంతటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి తాలూకా మహస్యాలు. మరి ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్న మరి తెల్లవారుజామున 4 గంటలకి సుప్రభాత సేవ అయింది. తర్వాత ఆరాధన సేవ కార్యక్రమం, తర్వాత సన్నాయి మేళంతో స్వామివారికి సంకీర్తనలు పాడించడం, తర్వాత స్వామివారికి తులసి దళాలతో తులసి పూజ చేసాం. అనంతరం మరి కోలాటాలు, అనంతరం 4 గంటలకి విష్ణు శాస్త్ర పారాయణం, 7 గంటలకి సప్తహారతులు, 8:30కి స్వామివారి మంగళ తోరణాలతో అలాగే స్వామివారి కీర్తనలతో భజన మండల కార్యక్రమాలు. మరి ఈ రోజల్లా స్వామివారికి తొలి ఏకాదశి సందర్భాన పొద్దుటి నుంచి సాయంకాలం దాకా కూడా ఈ యొక్క స్వామివారి కంకెలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శన భాగ్యం పొంది ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందుతూ స్వామివారి కృపా కటాక్షం మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉండాలని చక్కని ఏర్పాట్లు చేశాము. అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా మహాప్రసాదం అందిస్తూ వచ్చినట్టు వారు ఎవరో అసంతృప్తితో స్వామిని చూడలేదే అనే భావనలో లేకుండా స్వామిని చూసి ఆనందించి వెళ్ళే విధంగా మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సేవకులు, అలాగే టౌన్ నుంచి వచ్చారు మన విష్ణు శాస్త్ర పారాయణం చేయడానికి. అలాగే పెదగంటాడ వాస్తవ్యులు కోలాటం టీం వారు కుంచుమాంబ కోలాటం గ్రూప్ నుంచి వీరొచ్చారు. అలాగే స్వామికి వినలేని సేవలు అందిస్తున్న
ప్రతి సేవకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ